కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్ రేపు అయిపోతుంది కదా, వాళ్ళ టీం మొత్తం ఉంటుంది. వీళ్ళందరూ నెక్స్ట్ పంజాబ్కి వెళ్ళిపోతారు. 8 నెలల ముందు నుంచి వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీకి ఒక 6 డజన్ టీంలు ఉంటాయి. వీళ్ళ అదంతా ఎలక్షన్ ఇంజనీరింగ్ టీం అనమాట. ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి రోజు భోజనం ఉంటుంది, నెలకి జీతం ఉంటుంది. సింపుల్. వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఏముండదు. జనాల మధ్యలోనే ఇల్లు తీసుకుంటారు అంతే. చిన్నపాటి ఆఫీస్లో కూర్చుని చర్చించుకుంటారు ఏంటని. ఏ రోజుకు ఆ రోజు లోపాలు ఎత్తుక్కుంటారు, సెటరేట్ చేసుకుంటారు. పబ్లిక్ ఏమి ఆలోచిస్తున్నారు, కులం ఆలోచిస్తున్నారా, మతం ఆలోచిస్తున్నారా, వర్గం ఆలోచిస్తున్నారా, వర్ణం ఆలోచిస్తున్నారా, నాయకుల మీద ఏమనుకుంటున్నారు, ఇవన్నీ దానికి ఎలా సెటరేట్ చేయాలి, ఇది నిరంతరం ఒక పని నడుస్తూనే ఉంటుంది అక్కడ. దానివల్ల గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి కూడా. పోయేది కూడా వాళ్ళకి ముందే తెలుస్తుంది. బేసిక్గా బెంగాల్ వాస్తవంగా క్రిందటిసారే వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు అనూహ్యమైన పరిణామాలు జరుగుతుంటాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎట్టగా సీరియస్గా గెలిచిందో తెలుసా? 2014కి ముందు వాస్తవంగా మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా పెట్టిన వీళ్ళు అనుకున్నది ఏంటయ్యా అంటే ఒక 190, 200 ఆ రేంజ్లో వస్తుంది, మిగతా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలం అనుకున్నారు.